హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్. సో నేనేంటంటే ఈరోజు అలా బయటకు వెళ్దాము అని చెప్పేసి అయితే మేము బయటకు వచ్చాము. వెళ్తూ ఉండగా గట్కేసర్లోని శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం అయితే ఇక్కడ ఉంది. అయితే నేను బయట కనుక్కుంటే కనుక 500 సంవత్సరాలు నాటి టెంపుల్ అనేసి చెప్పారు. ఈ లోపలికి వెళ్ళి ఒకసారి ఆ గుడి గురించి, ఆ గుడి ప్రత్యేకత గురించి అయితే కనుక్కున్నాము. పంతులు గారితో ఒకసారి అయితే మనం మాట్లాడి ఆ గుడి విశిష్టత గురించి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వెళ్దామా మరి? పదండి. స్వామివారి గురించి అయితే మనం ఒక్కసారి అడిగి మంత్రులు గారి మాటలో తెలుసుకున్నాం. సరేనా? ఇది యమునంపేటలోని రంగనాథ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం దగ్గర 400 ఏళ్ల క్రితం నుంచి, అంత పూర్వం నుంచే ఉన్న దేవాలయం. ఔరంగజేబు టైంలో మనం ఆలయం ధ్వంసం అయిపోయింది. వాళ్ళు వచ్చి హిందుత్వం అంతా కూడా నడవద్దు అని చెప్పేసి ఆలయం అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. విగ్రహాలను, ఇక్కడ ఉన్న రంగనాథ స్వామిని, అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని అంతా విగ్రహాలన్నీ పలగొట్టేశారు. కింద ఉన్న ఇదంతా స్వాధీనం చేసుకుని ఇక్కడ ఉన్న రంగనాథ స్వామిని ఏదిలాబాద్ చెరువు దగ్గర పడేశారని వార్త. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. అయితే 2007లో శ్రీనిధి కాలేజ్ వాళ్ళు మనకి పునఃప్రతిష్ఠ చేయించి తిరుపతి దేవస్థానం నుంచి, టీటీడీ నుంచి విగ్రహాలను తయారు చేయించి 2007లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. కింద మనకి దాసాంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయ స్వామి 400 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోలేదు వాళ్ళు. మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో పక్కన శ్రీచక్రం అనేది, శ్రీచక్రం కింద కూర్చొని ఏదైనా కోరుకుంటే కంపల్సరీగా నెరవేరడం జరుగుతుంది. చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారు. ఎవ్రీ సాటర్డే మనకి పల్లకి సేవ జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడికి కూడా పల్లకిని మోసే అవకాశం లభిస్తుంది. అలాగే అనంతరం మనకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం దగ్గర ఒక 200-300 మంది వరకు వస్తుంది. ఇక్కడ ఇలాంటి గుడి ఉండడం, ఇంత పీస్ఫుల్గా ఉండడం, ఈయన రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఒక్కటే దగ్గర ఉండడం చాలా అరుదు. ఈయన వచ్చేసి కృతయుగంకి సంబంధించిన, అంటే యుగాలలో కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం అలా ఎలా ఉన్నాయో కృతయుగంకి సంబంధించిన ఆయన రంగనాథ స్వామి. ఇప్పుడు ప్రజెంట్ కలియుగంకి సంబంధించిన ఆయన వెంకటేశ్వర స్వామి. ఇద్దరు ఒకటే దగ్గర, ఫస్ట్ అండ్ లాస్ట్ యుగం చాలా రేరు, మీకు ఎక్కడ కూడా కనిపించదు. ప్లస్ ఈ లొకాలిటీలో ఇట్లా రంగనాథ స్వామి దొరకడం కూడా మీకు చాలా సంతోషం స్వామి. ఏంటంటే మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు, 10 మందికి అర్థమయ్యేటట్టు స్వామి వారి కోసం చెప్పారు. మీ ద్వారా 10 మందికి తెలిసి ఈ ఆలయ అభివృద్ధి తోడ్పడుతుంటే మాకు కూడా చాలా సంతోషం. మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. మనకి ఈ గుడిలోనే శ్రీచక్రం అనేది ఉంటుంది. అక్కడ చూస్తే మీకు శ్రీచక్రం కనిపిస్తుంది. అక్కడ కింద కూర్చొని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే కంపల్సరీగా మీరు అనుకున్న టైంకి అది కంపల్సరీ. ఇది ఉత్తర ద్వారం, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఉత్తర ద్వారం. సంవత్సరం ఒకసారి ఓపెన్ చేస్తాం. వైకుంఠ ఏకాదశికి ఈ డోర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు కూడా మనకి వచ్చేస్తూ ఉంటారు. మనకి ప్రతి శ్రవణ నక్షత్రంకి మాస కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ మంత్ శ్రవణ నక్షత్రంకి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణంలో కూడా ఎవరు కావాలంటే వాళ్ళు పాల్గొనవచ్చు. మీకు ఏ రోజైతే కళ్యాణం కావాలనుకుంటే సపరేట్గా మీ పేరుతో కూడా కళ్యాణం చేయిస్తూ జరుగుతుంది. వ్రతాలు, సత్యనారాయణ అన్నీ కూడా చేయిస్తాం. కూర్చొని ఒకసారి కోరుకున్నాను. ఇక కూర్చొని ఆ ఫేసింగ్ అడిగింది.
ఫస్ట్ వచ్చే స్వామిని చూసి మీ కోరిక చెప్పుకొని ఆ డోర్ సైడ్ తిరిగి కళ్ళు మూసుకుంటే మీకు మీరు ఎవరినైతే చూస్తున్నారో స్వామి అదే స్వామి మీ కళ్ళలో కనిపిస్తుంటారు. ఇలా 2 minutes వరకు మనస్ఫూర్తిగా ధ్యానం. దాని పక్కన గోదావరి. ధనుర్మాసంలో మనకి ప్రత్యేక పూజలు, నెల రోజులు ధనుర్మాస పూజలు అవుతాయి అమ్మవారికి. లాస్ట్ రోజు గోదా కళ్యాణం కూడా చాలా ఘనంగా అవుతుంది అమ్మవారికి. అంటే లక్ష్మీదేవి, పద్మావతి అని లక్ష్మీదేవి కూడా అంటారు. నవరాత్రులలో మనం దుర్గాదేవికి ఎట్లయితే పూజలు చేస్తామో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అష్టలక్ష్ములు, లక్ష్మీదేవి కాబట్టి ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి అలా 9 రోజులు ఇక్కడ కూడా పూజలు చేస్తాం. ఆంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి అని పేరు. ఈ ఆంజనేయ స్వామి 400 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. అక్కడ ఆలయ ధ్వంసం అయినప్పుడు ఇక్కడ ఏం చేయలేదు స్వామి వారిని. స్వామి దగ్గరికి వెళ్ళే ధైర్యం రాలేదేమో మరి నేను ఇట్లనే ఉన్నారు. కింద మనకి శివలింగం చూసుకుంటే ఇక్కడ శివలింగం కూడా ఉంది, స్వయంభూలింగం. ప్రతిరోజు శివుడికి అభిషేకాలు జరుగుతాయి. మొత్తం రాయి నుంచి ఇట్లా బయటకు వచ్చింది, మొత్తం స్వామివారు బయటకు వచ్చారు. ఇది అంతా కూడా మొత్తం రాయి, 400 ఏళ్ల క్రితం నుంచి ఉన్న రాయి. పైన కూడా చూసుకుంటే పాత కన్స్ట్రక్షన్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ పాత కన్స్ట్రక్షన్ అంతా 400 ఏళ్ల క్రితం నుంచే ఉంది. అప్పటి నుంచి శివయ్య కూడా ఇంకా అప్పటి నుంచే ఉన్నారు. రోజు ఆయనకి పూజలు మధ్యలో అయిపోయినాయి కానీ ఈయనకి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. పునఃప్రతిష్ఠ అయిన తర్వాత ఆయన ద్వారా స్వామి అంటేనే స్ట్రాంగ్ కదా, ఆయన ఎవరు తీస్తారు, ఆయన్ని లేపే అంత ఇది ఎవరికి ఉండదు కదా, అందుకని వాళ్ళు కూడా భయపడతారు. శనివారం మంగళవారం సింధూరాభిషేకం ఉంటుంది స్వామికి. చాలా మంది వస్తూ ఉంటారు సింధూరాభిషేకంకి. వరమాలలు, ఆకు పూజలు, ప్రత్యేక పూజలన్నీ కూడా జరుగుతుంటాయి స్వామికి. ఈ వంటే మాత్రం స్వామివారి యొక్క వాహనము. రీసెంట్ గా ప్రతిష్ఠించడం జరిగింది స్వామి అంటే బలిపీఠం. థ్యాంక్ యూ స్వామి, చాలా చక్కగా మీరు ఆ స్వామి కోసం, ఈ స్వామి కోసం, ఈయన కోసం కూడా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. మా గుడి డెవలప్ అవుతుంది అంటే దానికి ఎంత ముందు కన్నా వెళ్తాం. మీ సహకారం కూడా ఉండాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. అక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే గిరి కూడా ఉంది. ఆ గిరిలో కూర్చొని ఒక 2 minutes మనకి ఏదైనా తీరాలని కోరుకుంటే కనుక ఖచ్చితంగా అది తీరుతుందని అయితే స్వామివారు చెప్పారు కదా వీడియోలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రండి, స్వామివారిని దర్శించుకోండి. సరేనా? థ్యాంక్ యూ స్వామి. జై శ్రీమన్నారాయణ. ఇది గట్కేసర్లోని యమ్నంపేటలో గోదా రంగనాథ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ గుడి మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గట్కేసర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం. ఇక్కడ చుట్టుపక్కల ఈ ఆలయం చాలా అరుదుగా దొరుకుతుంది. కావున భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. స్వామివారిని దర్శనం చేసుకుంటాకు వచ్చినప్పుడు ఇక్కడ కాలు కడుక్కొని ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ గిరిలో కూర్చొని మనం మనసులో ఉన్నది కోరుకుంటే నెరవేరుతుందంట.
ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే మీరు రండి. నేను వచ్చిన బాయ్.